I welcome you all to say Vande Mataram. Flag salute. Jana Gana Mana. I request Sri Dasi Rajgaru, RTO Narsapuram, to address the gathering on this 76th day Republic Day celebration. NCC parade. I'll convert with them. విద్యార్థులకు కళాశాల యాజమాన్య బృందానికి కేఎస్ ఆధ్వర్యంలో శ్రీహరి గారు, స్వామి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్, నా హృదయపూర్వక రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మరి భారతదేశానికి ఈరోజు రాజ్యాంగం ఏర్పడి మన జాతికి అంకితం చేసుకున్న రోజు ఇది. భారతదేశం తన ప్రజల చేత మాది రిపబ్లిక్ దేశం అంటే సార్వభౌమత్వ గణతంత్ర రాజ్యంగా మనం దీన్ని పేర్కొన్నాం. మరి దీనికి కారణం మన గణతంత్ర రాజ్యం అంటే మనం సుప్రీం లా ఆఫ్ అవర్ కంట్రీ అంటాం. అంటే దాని నుంచి అన్ని చట్టాలు కూడా వ్యాఖ్యానించబడతాయి. ఏ చట్టమైనా కాన్స్టిట్యూషన్ నుంచి మనకి వ్యాఖ్యానించబడతాయి. అంటే మనకు లభించినటువంటి ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు కానీ, అదేవిధంగా ఆదేశ సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్, దాంతోపాటు ఫండమెంటల్ డ్యూటీస్, మన దేశానికి మనం ఏం చేయాలి, మన జాతీయ పతాకాన్ని ఎలా గౌరవించాలి, ప్రతి పౌరుడు ఏ విధంగా క్రమశిక్షణతో ఉండాలి అన్న విషయాల్ని అన్నీ కూడా ఇది మన భారత రాజ్యాంగం పొందుపరిచి ఉంటుంది. అదేవిధంగా మనది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. మరి ప్రపంచంలో చాలా దేశాలకి రాజ్యాంగాలు ఉన్నాయి. అమెరికాకు ఉంది, బ్రిటన్కు ఉంది, కెనడాకు ఉంది, సౌత్ ఆఫ్రికాకు ఉంది. అంటే ప్రతి రాజ్యం కూడా అది ఒక స్వతంత్ర రాజ్యం ఉండాలంటే తన సొంత చట్టాలు తనకు ఉండాలి. అంటే ఆ సొంత చట్టాలన్నీ కూడా ఒక రాజ్యాంగం నుంచే మనకి రూపొందబడి ఉంటాయి. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అంటాం. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్లో ఉన్నటువంటి అన్ని బెస్ట్ క్వాలిటీస్ ఏవైతే మనం అవసరమైనప్పుడు ప్రజల అవసరాల మేరకు దాన్నే సవరించిన హక్కు ఉంటుంది. అదేవిధంగా సార్వభౌమత్వం దాన్ని మనం ఛాలెంజ్ చేసే పడుతున్నప్పుడు దాని రాజ్యాంగాన్ని కొన్ని అధికారుల్లో అసలు సవరణ చేయడమే కుదరదు. మేము రాజ్యాంగాన్ని, మా యొక్క జాతీయ పతాకాన్ని మేము గౌరవించమంటే అది కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో మన జాతీయ పతాకాన్ని భారతీయ పౌరుడై నువ్వు జన్మించినప్పుడు, అదేవిధంగా భారతదేశంలో నువ్వు నివసిస్తున్నప్పుడు మన జాతీయ పతాకాన్ని అందరూ గౌరవించాలి. అదేవిధంగా
మన రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి. మన జాతీయ సంపదకు సంబంధించిన, మన జాతీయ సమైక్యతకు సంబంధించిన ఏవైతే అధికారులు ఉన్నాయో వాటిలందరినీ గౌరవించాల్సింది. దానిలో ఒక్కరు కూడా ఏ విధమైన మంచి పని చేసి అమ్మాయిలా మనం ఎప్పుడవుతాం అందరికీ అవ్వదే అంత లాంగ్ నుంచి ఉండిపోయారు పాపం లాస్ట్ కాదురా. మనం ఉన్నప్పుడైతే అంత అడిగాం రా. మనం కూడా ఉంటే బాగుంటుంది. నేను అదే అన్నాను ఇందాక ఐశ్వర్య అదిగో హైట్ అదిగో హైట్ ప్రశాంతి మ్యామ్. సరే మరి వెళ్ళిపోతా. బాయ్ బాయ్. వెళ్ళిపోతాం. బాయ్ ప్రశాంతి మ్యామ్. Treasurer Garu, Sri K.V. Swami Garu, Director of Swanandra Group, Sri A. Sri Hari Garu, Principal of Engineering College, Dr. Suresh Kumar Garu, Vice Principal, Gopi Chand Garu, and my dear learned colleagues and dear students, staff and other members here. It's very important to note that a country's development is completely dependent on the individual development of all of us. So we have to very cautiously act on this. And students, you being the youth, and as you all know, India has a great resource, which is the human resource. And it is understood that the workforce here, everywhere in the world, comprises the human resource between 22 years and 60 years. So I would like to tell each and every person, every student here, that your development leads to the development of the nation. So I request everybody, boys or girls who are studying here in Swanandra Group, to strive hard for your personal development, which will ultimately lead to the development of the nation. And you all know that our visionaries, our politicians, are the leaders. They're committed to make India #1 in the world's economy in the near future. So let us all together, let us take a pledge today to make India stand as #1 in the world's economy. We have to contribute our might, and let us keep ourselves away from all the evils, and let us work hard. You being students, you have to perform well in your studies. You have to achieve whatever you have set for your life. So work hard, achieve your goals, and your development will definitely lead to the development of the nation. I wish you all the best. Thank you for giving me this opportunity. Thank you.